బాప్తిస్మం పొందినవారు చాలా కాలంగా వస్తారు కానీ బాప్తిస్మం తీసుకోరు. బాప్తిస్మం అంటే నీ పాపాలు క్షమించబడటం, నీవు దేవుని బిడ్డవు, దేవుని ఇంటిలో చేరటం. బైబిల్ చెప్తుంది యవన ప్రాయం అంటే 13 సంవత్సరాల నుంచి, 8వ తరగతి నుంచి లేదా 9 లేదా 10వ తరగతి బాప్తిస్మం తీసుకునే వయస్సు. అప్పుడేనండి, అంత చిన్నప్పుడా, అంత చిన్న పిల్లోడప్పుడా అనకండి. అది చాలా మంచి వయసు, మంచి చెడు గుర్తెరిగే వయసు. ఆ వయసులోనే మీ పిల్లలకు రక్షణ ఇవ్వాలని, బాప్తిస్మం పొందేలాగా చూడాలని తల్లిదండ్రులుగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. బాప్తిస్మం పొందితేనే వారు దేవుని బిడ్డలు. మూడవదిగా క్రమం తప్పక ప్రార్థన, క్రమం తప్పక వాక్య ధ్యానం. ఆదివారం ఒక్కరోజే కాదు వాక్యం చదవడం, ఆదివారం ఒక్కరోజే కాదు ప్రార్థన చేసుకోవడం, క్రమం తప్పకుండా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి దేవుడు ఒక 3 ఆజ్ఞలు ఇచ్చారు. పోయిన వారం చెప్దామని ప్రయత్నించాను కానీ ఒక్కటి చెప్పేసరికే సమయం అయిపోయింది. ఆ ఒక్కటి ఏంటంటే, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. ప్రతి విధమైన చెడు, ప్రతి విధమైన అపవిత్రత, ప్రతి విధమైన కీడు, ప్రతి విధమైన దోషం, దానికి మనం దూరంగా ఉండాలి. దగ్గరైపోతున్నాం. దానికి ఉదాహరణగా టీవీ గురించి చెప్పాను. టీవీ ఉండటం తప్పు కాదు. టీవీలో వార్తలు, వాక్యాలు, ఆరాధన, ఇంకో అంతర్జాతీయంగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, తప్పులేదు. అయితే టీవీలో అవి మాత్రమే చూసి మానేస్తున్నారంటే, వాటితో పాటు చూడకూడనివి సీరియల్స్, సినిమాలు, ఇంకో కామెడీ షోలు చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సెల్ ఫోన్ చాలా ఉపయోగకరం. మొబైల్, జేబులో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, సెల్ ఫోన్ ఉంటే చాలు అన్నట్టుగా ఉంది నేటి ట్రెండ్ అన్నమాట. ఒకటి కాదు, మనిషికి 2 ఫోన్లు కూడా కలిగి ఉంటున్నారు. ఫోన్ కలిగి ఉండడం తప్పు కాదు. మాట్లాడడం, చూస్తూ మాట్లాడటం, ఇంకా ఫోన్లో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిదే. అయితే కేవలం వాటి కోసమే వాడుతున్నారా అంటే లేదు. చూడకూడనివి చూస్తున్నారు, వినకూడనివి వింటున్నారు. ఏమండి, గుట్టు చప్పుడు కాకుండా రహస్యాలు, ఏమండి, కొన్ని చెడ్డ ప్లాన్స్ తండ్రికి తెలియకుండా, తల్లికి తెలియకుండా, తోబుట్టువులు తెలియకుండా చాలా రహస్యాలు ఫోన్ ద్వారా చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి కోసమే వాడట్లా. అలా చెప్పుకుంటూ పోతే మన చుట్టూతా ఎన్నో సందర్భాలు, మన చుట్టూతో ఎన్నో విషయాలు కనబడుతూ ఉన్నాయి. అయితే వాక్యం చెప్తుంది, చెడు అనబడిన, కీడు అనబడిన, తప్పు అనబడిన ప్రతి దానికి నీవు దూరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు రక్షించబడిన బిడ్డవి, నీవు విశ్వాసివి, నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు. నీవు ప్రత్యేకంగా ఉండాలి. నీ మాట, నీ చూపులు, నీ అలంకరణ, నీ ప్రవర్తన, నీ విశ్వాసం, నీ పనులు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండాలి. అందరిలాగా ఉంటాకి కుదరదు. తమ్ముడు అక్కడ పెట్టుకుని అక్కడ ఉండు, అక్కడ
హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నా మనవి, మీరు అన్యథ భావించండి. ఇక్కడ వాక్యం జరుగుతున్న సమయంలో మీ అర్పణలు ఇంకోటి ఏమి తీసుకురావద్దు. ఆరాధన అయిపోయిన తర్వాత తట్టుకుని రండి. లేదా మీరు దేవుణ్ణి గౌరవించేవారైతే ఆరాధనకు ముందు తీసుకొచ్చి పెట్టేసేయండి. దయచేసి మీకు తెలియదు చెప్తే మరలా కోపాలు. ఎంత కాలం బట్టి చెప్తున్నా నేర్చుకోవట్లా. ఎంత కాలం బట్టి చెప్తున్నా సరే అస్సలు నేను ఎలాగే ఉంటా, నేను ఎలాగే చేస్తా, నచ్చితే చేస్తా, లేకపోతే లేదన్నట్టుగా. దయచేసి వద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చే వారం నుంచి అక్కడ ఒక బల్ల, ఒక కానుకలు పెట్టేస్తాం. మీరు తెచ్చేవని అక్కడ పెట్టేసేయండి, పర్వాలేదు, మేము మోసుకొని తెచ్చుకుంటాం ఇక్కడికి. లేదా మా పెద్దలు మోసుకొచ్చి తీసుకొస్తారు. మధ్యలో వచ్చి ఆరాధనకి, వాక్యానికి దయచేసి ఇబ్బంది కలిగించవద్దు. మీకు అది మంచిగా అనిపిస్తుంది, కానీ అందరికీ కూడా కాస్త అభ్యంతరకరంగా. రైట్, వినండి. మనము అందరిలాంటి వాళ్ళం కాము. కొంతమంది అంటారు, ఏం చేస్తామండి, నలుగురితో నారాయణ, కులంతో గోయిందా అంటారండి. అలా అనటానికి వీల్లేదు. మనం దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రత్యేకించబడిన వారు. దేవుడు మనలను లోకము నుంచి, పాపము నుంచి, సాతాను నుంచి ప్రత్యేకపరిచాడు, వేరు చేశాడు. హల్లెలూయా. అలా వేరైనటువంటి మనం, ప్రత్యేకించబడినటువంటి మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగానే ఉండాలి. వాళ్ళు మాట్లాడినట్టే, వాళ్ళు ప్రవర్తించినట్లే, వీళ్ళు విశ్వాసం కలిగి ఉన్నట్లే నీవు కూడా అలా కలిగి ఉంటే ఇక వారికి, నీకు, నాకు తేడా లేదు. కాబట్టి మనం ఏమి చెయ్యాలో అవి చెయ్యాలి, ఏమి చేయకూడదు అవి చేయకూడదు. ప్రతి విధమైన చెడు, కీడు, ప్రతి విధమైన అపవిత్రతకి దూరంగా ఉండాలి మనం. చెప్పండి, ఎలా ఉండాలి మనం? దూరంగా ఉండాల్సిందే. కొంతమంది అడగొచ్చు, నేను చేసేది మంచో చెడో, నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఎలా తెలుస్తుందండి? చాలా సింపుల్, తెలుస్తుంది ఖచ్చితంగా. ప్రతిరోజు నీవు వాక్యం చదివితే, ప్రతిరోజు నీవు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతోనే ప్రతిరోజు మాట్లాడతాడు. నువ్వు ఎలా ఉండాలో చెప్తాడు, ఎలా ఉండకూడదో చెప్తాడు, ఏం చెయ్యాలో చెప్తారు, ఏం చేయకూడదో ఆయన చెప్తారు. పాస్టర్ గారు చెప్పాల్సిన పని లేదు, ఇంకొకరు ఎవరో నేను హెచ్చరించాల్సిన పని, కళ్ళు మూసుకుని ప్రవచించాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు ప్రతి క్షణం దేవుడు నిన్ను నడిపిస్తాడు, ప్రతి క్షణం దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, నీలో ఉండి నీతో మాట్లాడతాడు. నీవు ప్రతిరోజు క్రమం తప్పక ప్రార్థన, వాక్య ధ్యానం మానకుండా ఉంటే ప్రతిరోజు నీతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న సందర్భం నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోషువ దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, యెహోవా, మాకింత అపజయం ఏంటి? ఇశ్రాయేలులో చాలామంది యోధులు ఇలా నేల కూలిపోయారేంటి? ఇశ్రాయేలు రక్తం ఎలా ఏరులై పారుతుంది ఏంటి? ఇశ్రాయేలుకి ఇంత అపజయం ఏంటి అని అని దేవుని సన్నిధిలో బోర్లబడి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాట్లాడటంలా. దేవునికి స్తోత్రం. జవాబు ఇవ్వట్లా. అసలు యెహోషువ ఎలాంటి ప్రార్థనా పరుడంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి నిలబెట్టేసినటువంటి ఆయన. చెప్పండి, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురవల, మరలా ప్రార్థన చేస్తే కురిసింది. మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు వర్షాలు లేనప్పుడు కురవమంటే కురుస్తున్నాయి, కురుస్తున్నప్పుడు వద్దు నాయన ఆపండి అంటే ఆగుతున్నాయి. మన పెద్దయ్య గారు కూడా చాలా మీటింగ్స్లో వర్షం వచ్చేస్తుందని అనిపించుకుని మోకాళ్ళేసి ప్రార్థన చేయించేవారు. వర్షం ఆగిపోయింది మీటింగ్ అయ్యే వరకు.
అలాగే మన మీటింగ్స్లో కూడా మనం కనులారా చూసాం, చుట్టుపక్కలంతా వర్షం, మనకు మాత్రం వర్షం లేదు. కారణం ఏంటంటే మీ ప్రార్థన, మన ప్రార్థన. హల్లెలూయా. అయితే యెహోషువ సూర్యుడిని చంద్రుణ్ణి నిలబెట్టేశాడు. అంత గొప్ప ప్రార్థన పరుడు, అంత అభిషేకం. అయితే అట్లాంటి యెహోషువ ప్రార్థన చేస్తుంటే దేవుడు అసలు ఏమీ మాట్లాడటంలా. ఇశ్రాయేలులు ఓడిపోతున్నారు, ఇశ్రాయేలులకు అపజయం కలుగుతూ ఉంది, యోధులు చాలామంది చచ్చిపోతున్నారు. ఏంటయ్యా ఏంటయ్యా అని ప్రాధేయపడతా ఉంటే దేవుడు సెలవిచ్చాడు, ఈ ఓటమికి, ఈ అపజయానికి మీరే కారణం. మేమా? అవును. వెంటనే సమాజం అంతటిని పోగు చేసి, అయ్యా దేవుడు ఎలా చెప్పారు, మీలో ఒకడు చేసిన దుర్మార్గపు చర్య, ఆ పాపమును బట్టే ఇంత గొప్ప అపజయం మనకు వచ్చిందట. ఎవరు ఆ పాపం చేసింది? ఒప్పుకోండి, రండి, ప్రభు క్షమిస్తాడేమో, పశ్చాత్తాపపడండి అని ఉదయం నుంచి సాయంకాలం వరకు అరుస్తూ ఉన్నాడు. ఎవ్వరు కూడా మాట్లాడటంలా. ఆ పని చేసింది ఎవరు? ఆకాను. అతను కూడా ఏమీ ఎరగనట్లుగా కూర్చున్నాడు. ఇక సాయంకాలం అయిపోతుంది అనిపించుకొని అందరి పేర్లు చీటీలు రాసి డబ్బాలో పోసి ఊపి కదిపి ఒక చీటీ తీశాడు. దేవా, ఆ ఘాతకుడు ఎవరో, ఆ దుర్మార్గుడు ఎవరో నువ్వు చూపెట్టు. దేవుడు జవాబిచ్చాడు, ఆ అపజయానికి కారణము ఆకాను. వెంటనే మధ్యలో నిలబెట్టారు. అతని భార్యను, పిల్లలందరిని తీసుకొచ్చి, ఇశ్రాయేలుకి ఇంత అపజయం, ఇంత కీడు, ఇంత ఓటమి రావడానికి నీవే కారణమని చెప్పి రాళ్లతో కొట్టి అతన్ని చంపేశారు. ఇప్పటికీ కూడా ఆ రాళ్ల కుప్ప అలాగే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్పాను ఈ యొక్క సందర్భం అనంటే, మనలో కొందరు ప్రార్థనలు చేస్తారు, ఆరాధన చేస్తారు, ఇంకేదో చేస్తారు, కానీ జవాబు పొందట్లా. ఎందుకు పొందట్లేదు అనంటే, దేవునికి మనకి మధ్య అడ్డుగా కొన్ని క్రియలు ఉండిపోయాయి, కొన్ని పాపాలు, కొన్ని దోషాలు, కొన్ని అవిధేయతలు ఉండిపోయాయి. అవి అలాగే పెట్టుకుని ప్రార్థన, అవి అలాగే పెట్టుకుని ఉపవాసం, జాగారం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సూటిగా తేటగా మాట్లాడారు ఆ రోజు. ఒప్పుకుంటే క్షమింతునేమో, ఆ భయంకరమైన గొప్ప శాపానికి కారకులు కాకపోతురేమో ఆకాను వారి కుటుంబం. అయితే ఒప్పుకోలా, కప్పుకున్నారు. అంత భయంకరమైన శిక్ష, దండనికి పాత్రులయ్యారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం అందుకు నేను ప్రేమతో తెలియచేస్తున్నా, మనము ప్రత్యేకించబడిన జనం, అందరిలా ఉండటానికి వీల్లేదు. దేవుడు ఏది చేయమన్నాడో అది చెయ్యాలి, దేవుడు ఏది వద్దన్నాడో అది మానేయాలి. అది ఎంత లాభమైనా, ఎంత మనకు నచ్చిందైనా, ఎంత మనకి ఇష్టమైందైనా దేవుడు వద్దన్నాడు మనకొద్దు. దేవుడు చేయమన్నాడు, అది ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే దాన్ని మనం చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన చుట్టూత ఎంతో పాపం, మన ఇంట్లో, మన పని దగ్గర, మన ఉద్యోగం, మన వ్యాపారములో ఎంతోమంది అవిశ్వాసులు, లోకస్తులు, నామకార్థ క్రైస్తవులు చాలామంది. అయితే వారి మధ్యలో మనం ప్రత్యేకంగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం మాత్రం భక్తులంగా, విశ్వాసులంగా, క్రైస్తవులంగా ఉంటూ మిగిలిన రోజులు మన ఇష్టం వచ్చినట్లు ఉంటే గనక ఖచ్చితంగా శ్రమలో పడిపోతాం, కీడులో నలిగిపోతాం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని మనము చవి చూస్తాము అని దేవుని పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. హల్లెలూయా. మొట్టమొదటి ఆజ్ఞ, పోయిన వారం దాని రెఫరెన్స్లు కొన్ని మీకు చూపెట్టాను. మొదటి ఆజ్ఞ ఏంటంటే, ప్రతి విధమైన కీడునకు మీరు దూరంగా ఉండండి. దేవునికి స్తోత్రం.
మంచికి దగ్గరగా, పరిశుద్ధతకు దగ్గరగా, నీతికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా ఉండాలి. వీటికి దూరంగా ఉంటున్నా, దూరంగా ఉండాల్సిన వాటికేమో దగ్గరైపోతున్నాం రోజు రోజుకి. హల్లెలూయా. విడిచిపెట్టవలసినవేమో పట్టుకొని వదులుతలేదు, చేపట్టుకోవలసినవేమో అస్సలు పట్టుకోవడం లేదు. హల్లెలూయా. కనుక అలా కాదు. దేవుడిస్తున్నటువంటి ఆజ్ఞ, ప్రతి విధమైన కీడునకు మనం దూరంగా ఉండాలి. రెండవ ఆజ్ఞ గురించి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను చాలు తల్లి. రెండవ ఆజ్ఞ ఏమిటి అనంటే, పేతురయ్య గారు రాస్తూ ఉన్నారు ఏమని? మీరు పరదేశులను, మీరు యాత్రికులు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. మనం ఉంటున్న ఈ దేశం, మనం నివసిస్తున్న ఈ భూమి మనది కాదు. చెప్పండి, మనది కాదు. ఈ లోకానికి, ఈ దేశానికి, ఈ భూమికి సంబంధించిన వారం కాము. మనం పరదేశులం. అంటే పరాయి దేశం మనది, వేరొక దేశం మనది. మనలో చాలామంది కువైట్కు, ఖతార్కు, దుబాయ్కు, మస్కట్కు పనుల నిమిత్తం వెళుతున్నారు, ఉద్యోగాల కోసం వెళుతున్నారు. వారందరూ కూడా మేము భారతీయులు అనేటువంటి పాస్పోర్ట్ కలిగి వారు వెళ్ళాలనుకున్న స్థలంలో పనికి కుదిరి వీసా తెచ్చుకుని, దానికి సంబంధించిన మెడికల్స్, ఎమిగ్రేషన్, దానికి సంబంధించిన ఫీజులన్నీ కట్టుకుని 2 ఏళ్ళో 3 ఏళ్ళో అనుకుని అక్కడికి వెళతారు. అక్కడికి వెళ్ళాక అగ్రిమెంట్ చేసుకుని ఆ ఇంట్లో ఆ యజమాని దగ్గర ఆ అగ్రిమెంట్ తీరే వరకు అక్కడ పని చేస్తారు. ఏ పని అంటే ఆ పని. ఆ అగ్రిమెంట్ తీరుతుంది అనే సమయానికి మరలా వారు ఆ అగ్రిమెంట్ పెంచుకోవడమా లేదా తిరిగి మరలా ఇంటికి వచ్చేయడమా. అక్కడ ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉండడానికి వీలు లేదు. వారు ఎంత సంపాదించినా, ఎంత చదువు, ఎంత తెలివి, ఎంత ఉద్యోగం కలిగి ఉన్నా వారు ఇండియన్స్. వారు ఆ దేశ పౌరులు కాదు. ఆ దేశంలో పౌరసత్వం వారికి ఉండదు. సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి, సొంతంగా ఇంకేదో కొనుక్కోవడానికి, సొంతంగా ఇంకేదో చేసుకోవడానికి వారికి రైట్స్ లేవు. వారిది ఈ దేశం. దేవునికి మహిమ కలుగును గాక. 30 ఏళ్ళు పనిచేసిన, 50 ఏళ్ళు పనిచేసిన, చివరికి చచ్చిపోయాకైనా సరే శవాన్ని పంపించేస్తారు ఎక్కడికంటే భారతదేశానికి. ఎందుకంటే మా దేశానికి సంబంధించిన వాడు కాదు అని. అలాగే మనం కూడా ఇక్కడ నివసిస్తున్నాం, ఇక్కడ జీవిస్తున్నాం, ఇళ్ళు కట్టుకుంటున్నాం, పనులు చేసుకుంటున్నాం, ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు కలిగి ఉంటున్నాం. అయితే మనమందరం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకం, ఈ దేశం శాశ్వతం కాదు. మనము ఈ దేశానికి చెందిన వారము కాదు. మనం పరాయి దేశస్థులం. మనకొక వేరొక దేశం ఉంది. మన సొంత దేశం అది, శాశ్వతమైన దేశం అది. హల్లెలూయా. రెండోది, మనం యాత్రికులము అన్నారు. హైదరాబాద్ వెళ్ళాలంటే రైలు మీద కానీ, బస్సు మీద కానీ, కారు మీద కానీ వెళ్ళాలంటే ఒక రాత్రి ప్రయాణం. రాత్రి ఎక్కితే ఉదయానికి హైదరాబాద్ వెళతాం. దేవునికి స్తోత్రం. హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ కొనుక్కుంటాం. 700, 800, 1000 రూపాయలు. కనుక టికెట్ కొనుక్కుని బస్సు ఎక్కాక లేక రైలు ఎక్కాక
రాత్రంతా ఆ ప్రయాణం మనం వెళ్ళవలసిన గమ్యస్థలం వచ్చే వరకు కూడా మనం ఆ ట్రైన్లోనో ఆ బస్సులోనో ఉండడానికి అర్హులం. ఆ ప్రయాణ కాలం 8 గంటలు 10 గంటలు. ఆ ప్రయాణ కాలం తీరాక గమ్యానికి వెళ్ళాక దిగిపోవలసిందే. నేను 1000 రూపాయలు ఇచ్చానండి, నేను అంత ఇచ్చానని ఇంత ఇచ్చానని ఉంటానండి అంటే కుదరదు, ఉంచనివ్వరు, దించేస్తారు, దిగిపోవలసిందే. హల్లెలూయా. నీవు యాత్రికుడవు. ఆకివీడు నుంచి హైదరాబాద్ వరకు నువ్వు ప్రయాణం చేయడానికి మాత్రమే టికెట్ కొనుగోలు చేసావు, అంతవరకే. నీ ప్రయాణ కాలం 8 గంటలో 10 గంటలో అంతవరకే. ప్రయాణం అయిపోగానే నీ వెళ్ళాల్సిన స్థానం రాగానే అక్కడ దిగిపోవలసిందే. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి అంటే భూలోకము నుంచి పరలోకానికి. హల్లెలూయా, హల్లెలూయా. అశాశ్వతమైన దేశములో నుంచి శాశ్వతమైన దేశానికి మనం ప్రయాణం చేసే కాలములో ఉన్నాం. మనము యాత్రికులం, మనం ప్రయాణికులం. మనం ఈ దేశానికి లోకానికి చెందిన వారం కాము, పరదేశులం. ఆ పాట పాడితే మీలో చాలామందికి భయం కలుగుతుంది. పరదేశులమో ప్రియులారా అంటే, లేదా పరవాసిని నే జగమున ప్రభువ నడుచుచున్నాను నీ దారిని అని పాటలు పాడితే కాస్త ఇబ్బంది, భయం. ఎప్పుడు పాడతారు? చనిపోయిన వారిని సమాధుల తోటకు తీసుకెళ్ళేటప్పుడు సమాధితో పాడాల్సిన పాటలు అవి. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ అపోస్తలుడైన పేతురు అంటున్నారు, మీరు పరదేశులు, మీరు యాత్రికులు. ఈ దేశం నా దేశం, ఇక్కడ నేను శాశ్వతంగా ఉంటానని ఎప్పుడు తలంచొద్దు. శాశ్వతమైన దేశం ఒకటి ఉన్నది, శాశ్వతమైన నగరం ఒకటి ఉన్నది, శాశ్వతమైనటువంటి స్థలం మనకు ఒకటి ఉన్నది. హల్లెలూయా. కనుక పరదేశులు యాత్రికులు కనుక ఏం చేయమంటున్నారు? ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. చెప్పండి. ఆత్మకు విరోధంగా పోరాడే శరీర ఆశలను విసర్జించాలి. మనం జీవిస్తున్నాము అని అంటే మన జీవానికి కారణం దేవుని ఆత్మ. నేలమంటితో దేవుడు ఆదామును నిర్మించాడు. ఏమండి, దేవుడు ఎలా ఉన్నారో అలాగే సేమ్ టు సేమ్. అయితే మట్టితో, ఎర్రని మట్టితో తయారు చేయబడిన బొమ్మలో దేవుడు తన జీవాత్మను, తన గాలిని, తన ఊపిరిని ఓదగా ఆ గాలి వెళ్ళి, ఆ ఊపిరి వెళ్ళి ఏమండి అతన్ని మనిషిగా లేక ఒక సజీవునిగా చేసింది. దేవునికి స్తోత్రం. దేవుడు తన ఊపిరిని, తన గాలిని ఆ బొమ్మలో ఓదకపోతే ఆ బొమ్మ బొమ్మగానే ఉంటుంది, చలనం ఉండదు. చూడడు, మాట్లాడడు, నడవడు, వినడు, పనులు చేయలేడు ఆదాము. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆ బొమ్మలోకి వెళ్ళిందో ఆ బొమ్మ జీవాత్మ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్వకీయులు ఏడుస్తూ ఉంటారు, మనం కూడా వింటూ ఉంటాం. అప్పుడే నన్ను వదిలి వెళ్ళిపోయావా, అప్పుడే నీకు అదైపోయిందా, వెళ్ళిపోయావా, అందనంత ఎత్తుకెళ్ళిపోయావా, ఇలాగని ఏడుస్తూ ఉంటారు. మనకి బాధ కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు? నీ ముందే ఉందిగా ఆ శరీరం. దేవునికి స్తోత్రం. నిన్నటి వరకు అతనితో, ఆయనతో మాట్లాడావుగా, మాట్లాడిన ఆయన, మాట్లాడిన అతను నీ ముందే ఉన్నారు. కాకపోతే జీవం లేక శవంగా, పీనుగుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయినా మనం అంటాం వెళ్ళిపోయావా అని అంటాం.
బాధపడుతూ ఉంటాం. నిజమే, నిజమే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది దయచేసిన వాని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ దేహం ఉన్నా ఉపయోగం లేదు. ఈ దేహం ఉన్నా దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. కనుక జీవింపచేసిన ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసింది అంటే ఇక విలువ లేదు ఈ శరీరానికి. ఏ మాత్రం వాల్యూ లేదు ఈ బాడీకి. అది ఎంత లావున్నా, ఎంత సన్నమున్నా, ఎంత పొడుగైనా, ఎరుపైనా, నలుపైనా అసలు ఏ వాల్యూ లేదు. కాబట్టి మనల్ని జీవింపచేసేది ఆత్మ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. తిండి కాదు, మందులు కాదు, పత్యాలు కాదు, మనల్ని జీవింపచేసేది దేవుని ఆత్మ. హల్లెలూయా. నిన్ను జీవింపచేస్తుంది దేవుని ఆత్మ. కాబట్టి ఇక్కడ పేతురయ్య గారు చెప్తా ఉన్నారు, ఏమనంటే ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను విసర్జించాలి. దేవునికి స్తోత్రం. శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా అంటే ఆత్మే ముఖ్యం, ఆత్మే ప్రధానం. ఆత్మ లేకపోతే అంత సున్నా. ఈ విషయం చాలా మంది గ్రహించట్లా. శరీరమే ముఖ్యం, రక్తమే ముఖ్యం, ప్రాణమే ముఖ్యం, చేతులే ముఖ్యం, కాళ్ళే ముఖ్యం, తలే ముఖ్యం, కళ్ళే ముఖ్యం అంటున్నారు. లేదు 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 లేదు. జీవింప చేసేది ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడైనటువంటి పేతురయ్య గారు చెప్తున్నారు, ఆత్మకు విరోధంగా పోరాడే శరీర క్రియలను విసర్జించాలి. అందరూ వినాలి జాగ్రత్తగా. హల్లెలూయా. శరీరానికి ఆత్మ, ఆత్మకి శరీరం ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి. శరీరమేమో మట్టిలో నుంచి వచ్చిందండి. శరీరానికి ఏదో ఒక రోజు మరణం ఉంది. శరీరానికి ఏదో ఒక రోజు బూడిద కలిసిపోయే గుణం ఉంది. ఆత్మకు మరణం లేదు, ఆత్మకు ముగింపు లేదు. ఆత్మ చిరంజీవి, అంటే మరణం లేనిది ఆత్మ. హల్లెలూయా.